Hello everyone, welcome to Groups Master. This is Group 1 Mains Revision Series Science and Technology, Topic 6.4. ఇందులో మనం Role of Information Technology in Environment and Human Health revise చేయబోతున్నాం. This is our official website groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC Civil Services exams preparation. Role of Information Technology in Environment లో ఫస్ట్ మనం రిమోట్ సెన్సింగ్ టెక్నిక్ చూడాలి. Remote sensing technique through satellite can be used to assess ongoing changes in the environment. Environment లో కలిగే changes ని మనం ఈ టెక్నిక్ ద్వారా మానిటర్ చేయొచ్చు. అలాగే we can predict natural calamities like droughts, floods and volcanic eruptions through remote sensing technique. Next, geographical information system, GIS అంటాం. ఇదంటే ఏంటో చూద్దాం ఫస్ట్. It is a process of superimposing different thematic maps with the help of digital data on a large scale of interconnected aspects. ఈ thematic maps లో ఏం డేటా ఉంటుందంటే it contains digital information and database on various elements such as forest land, water resources, soil type, cropland, industrial growth, human settlement, etc. సో వీటికి రిలేటెడ్ డేటా అంతా కూడా థిమాటిక్ మ్యాప్స్ మీద ఉంటాయి కనుక ఈ థిమాటిక్ మ్యాప్స్ అన్ని కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ఒక దగ్గర ప్లేస్ చేసి మనకు కావాల్సిన డేటా అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ డేటా అంతా దేనికి రిలేటెడ్ ఫారెస్ట్ ల్యాండ్, వాటర్ రిసోర్సెస్, సాయిల్ టైప్ ఈ విధంగా ఉంటాయి అనమాట. సో వీటిని యూస్ చేసుకొని మనం GIS ద్వారా ఏం చేస్తామంటే we can plan our future land use planning, and also we can interpret the polluted zones and degraded lands. Planning for locating suitable areas for industrial growth is now being done used by GIS by preparing zoning atlas. సో ఇవన్నీ కూడా మనం GIS యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఈ విధంగా మనకి IT అనేది ఎన్విరాన్మెంట్లో బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ సమ్ డెడ్లీ అండ్ క్రోనిక్ డిసీజెస్ దట్ కమ్ ఫ్రమ్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్ విచ్ ఆర్ వెరీ ప్రాన్ టు వెక్టార్ బోర్న్ డిసీజెస్. సో ఈ విధంగా మనం మ్యాప్ చేసుకోవడం ఎక్కడైతే కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ ఎక్కువ వెక్టార్ ప్రోన్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఆ ఏరియాస్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఎన్విరాన్మెంట్ కలిగిన డ్యామేజ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం మానిటర్ చేయొచ్చు. నెక్స్ట్, డేటాబేస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్ కంప్యూటరైజ్డ్ ఫామ్ అండ్ కెన్ బి రిట్రీవ్డ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఈ డేటాబేస్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైతే కావాలో అప్పుడు మనం రిట్రీవ్ చేసుకుంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has taken up this task of compiling database on various issues like wildlife, forest cover and wastelands. ITని యూజ్ చేసుకొని ఈ డేటాబేస్లోని రిలేటెడ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ కవర్, వేస్ట్లాండ్స్ రిలేటెడ్ డేటా అంతా కూడా మన MOEF మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది స్టోర్ చేస్తుంది, డేటాబేస్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కావాలో పాస్ట్ ఇన్ఫర్మేషన్ని దీని నుంచి రిట్రీవ్ చేసుకొని ఈ డేటాని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ పాలసీస్ని డిజైన్ చేస్తారు. ఈ విధంగా IT ఎన్విరాన్మెంట్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, IT హ్యాస్ ప్రొవైడెడ్ టీచర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కేస్ స్టడీస్ thereby ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. IT ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రమోట్ చేస్తుందంటే టీచర్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆన్లైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా ఎన్విరాన్మెంటల్ కేస్ స్టడీస్ని స్టూడెంట్స్కి టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా రాయొచ్చు ఒక పాయింట్. నెక్స్ట్, ఇన్వేజివ్ స్పీసీస్ అంటే దే అఫెక్ట్ విర్చువల్లీ ఎవ్రీ ఈకోసిస్టమ్. ఇన్వేజివ్ స్పీసెస్ అనేది ఆ ఏరియాకి చెందిన స్పీసెస్ కాదు, వేరే ఇంకేదో ఏరియా నుంచి ఇంకో హ్యాబిటేట్ నుంచి అక్కడికి ఎంటర్ అవుతున్నాయి అనమాట ఈకోసిస్టంలోకి. వన్స్ ఆ ఇన్వేజివ్ స్పీసెస్ ఎంటర్ అయ్యి అంటే అక్కడ లోకల్గా ఉన్న స్పీసెస్ అన్నీ కూడా దెబ్బతింటాయి. సో ఈ విధంగా అవి ఎంటైర్ ఈకోసిస్టమ్ని డ్యామేజ్ చేయొచ్చు. సో ఈ ఇన్వేజివ్ స్పీసెస్కి ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. దాన్ని IT అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఆ నెట్వర్క్ని ట్రేస్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈకోసిస్టమ్స్ని హెల్త్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ని మానిటర్ చేస్తుంది. నెక్స్ట్, IT సెన్సార్ ఎనేబుల్డ్ డివైజెస్ ఆర్ నౌ అబ్జర్వింగ్ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ ప్రొవైడింగ్ మెనీ ఇన్పుట్స్ టు టాకిల్ పొల్యూషన్ లెవెల్స్. సో మనకి IT సెన్సార్ ఎనేబుల్డ్ డివైజెస్ అనేది ఎయిర్, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మానిటర్ చేస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆల్సో యూజింగ్ IT ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా IT యూజ్ అవుతుంది. ఎలాగా? బై యూజింగ్ IT ద వేరియస్ మున్సిపల్ బాడీస్ ఆర్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్. మనకి చెత్తను తీసుకువెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, సో అవి కలెక్షన్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ వేరియస్ వేస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఆ వెహికల్స్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు ITని యూజ్ చేసుకొని. సో ఈ విధంగా మనకి IT అనేది ఎన్విరాన్మెంట్లో ఉపయోగపడుతుందని రాయొచ్చు. నెక్స్ట్, రోల్ ఆఫ్ IT ఇన్ హ్యూమన్ హెల్త్. IT కెన్ ప్రొవైడ్ బెటర్ కేర్ ఫర్ పేషెంట్స్ అండ్ హెల్ప్ అచీవ్ హెల్త్ ఈక్విటీ. ఎలాగా? ఇట్ ఫెసిలిటేట్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ టు కలెక్ట్, స్టోర్, రిట్రీవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానికలీ. మనకి ఎలక్ట్రానికల్గా వయా ఇంటర్నెట్ IT అనేది హెల్త్ డేటా ఆఫ్ ద పేషెంట్ని కలెక్ట్ చేసుకొని, స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రానికల్లీ డేటా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ పేషెంట్ డీటెయిల్స్ చాలామంది డాక్టర్స్కి రీచ్ అయ్యి ఇమీడియట్గా కన్సర్న్ డాక్టర్ రెస్పాండ్ అవ్వచ్చు.
నెక్స్ట్ ఐటీ హెల్త్ సెక్టార్లోని ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ పేషెంట్ సేఫ్టీ, ఇట్ డిక్రీజెస్ మెడికల్ ఎర్రర్స్ అండ్ స్ట్రెంథన్స్ ఇన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ పేషెంట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని కూడా మనం ఒక పాయింట్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీ సపోర్ట్స్ రికార్డింగ్ ఆఫ్ ఎ పేషెంట్ డేటాని రికార్డ్ చేసుకుంటుంది ఇమీడియట్గా. సో దేర్ బై ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ డెలివరీ అండ్ ఆల్సో అలౌ ఫర్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్స్ ఎఫిషియెంట్లీ. ఎవరైతే హెల్త్ కేర్ ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఈ డేటాని స్టోర్ చేసిన డేటాని యూజ్ చేసుకొని అసలు ఆ పేషెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అనాలిసిస్ చేసి కన్సర్న్ డాక్టర్ని సజెస్ట్ చేయడానికి, రికమెండ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఐటీ అనేది హెల్త్ కేర్ డెలివరీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఐటీ ఎనేబుల్డ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ allows doctors to better understand the patient's medical history. డాక్టర్స్ ఐటీ ద్వారా ఐటీ అంటే ఎలక్ట్రానిక్లో కంప్యూటర్లో మనకి ఎక్కడైనా సర్వర్లో డేటా స్టోర్ అయి ఉంటుంది కనుక పేషెంట్ మెడికల్ హిస్టరీని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ డాక్టర్ అనేవారు పేషెంట్ మెడికల్ హిస్టరీని అండర్స్టాండ్ చేసుకొని సో ఎక్యురేట్గా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా పేషెంట్ మెడికల్ హిస్టరీలోని ఎక్కువ మెడికేషన్స్ ఏదైనా ఒక డ్రగ్ ఎక్కువ తీసుకున్నట్టు తెలిస్తే కనుక ఆ డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేయరు. సో ఈ విధంగా డాక్టర్స్ ఎఫిషియెంట్గా ట్రీట్ చేయగలుగుతారు పేషెంట్ని. ఐటీ కెన్ డూ సెవరల్ టాస్క్ ఎక్స్ట్రీమ్లీ ర్యాపిడ్లీ, యాక్యురేట్లీ అండ్ స్ప్రెడ్ ద హ్యూమన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ త్రూ ద వరల్డ్స్ నెట్వర్క్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్. సో అలాగే మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మెయింటైన్ వెబ్సైట్స్ ఫర్ విత్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కమ్యూనికల్ డిసీజెస్, ఎపిడమిక్స్, పాపులేషన్ బేస్డ్ హెల్త్ కేర్ ఆన్ ఇంటర్నేషనల్ హెల్త్ ఇష్యూస్. చాలా ఇన్స్టిట్యూషన్స్, వేరియస్ హాస్పిటల్స్ వాళ్ళ వెబ్సైట్స్లో ఇలాగే వేరియస్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఎపిడమిక్స్ లాంటి, కోవిడ్ లాంటివి ఇలాంటివంత డేటా కూడా స్టోర్ చేసి పెడుతున్నారు. ఈ విధంగా ఎక్కడైనా ఒక లోకల్లో ఒక న్యూ డిసీజ్ వచ్చిందంటే ఇమీడియట్గా అందరికీ తెలిసే విధంగా ఇంటర్నెట్లో పెట్టడం వల్ల మనకి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే డాక్టర్స్ అందరూ కూడా తెలుసుకోగలుగుతున్నారు లోకల్లో ఆ పర్టికులర్ జియోగ్రాఫికల్ లొకేషన్లో ఎలాంటి డిసీజెస్ ఉంటాయి అనేది కూడా. ఈ విధంగా ఐటీ అనేది హెల్ప్ చేస్తుంది హెల్త్ సెక్టర్లో. నెక్స్ట్ ఐటీ ఎనేబుల్డ్ డిస్ట్రెస్ కాల్స్ ఆర్ హెల్పింగ్ టు సేవ్ మెనీ హ్యూమన్ లైఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 108 సర్వీసెస్. 108కి మనం ఇమీడియట్గా కాల్ చేస్తాం ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగినా సరే. సో అలా చేయడం వల్ల డిస్ట్రెస్ కాల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా అంబులెన్స్ పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఐటీ అనేది ఇమీడియట్గా ఒక సోర్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది హ్యూమన్ లైఫ్స్ని సేవ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఐటీ ఎనేబుల్డ్ డిస్ట్రెస్ కాల్స్ గురించి ఒక పాయింట్ రాయొచ్చు. నెక్స్ట్ ఐటీ ఎనేబుల్డ్ టెలిమెడిసిన్ అందరికీ తెలిసిందే. సో ఈ టెలిమెడిసిన్ అనేది ఐటీ ఎనేబుల్డ్. సో ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కన్సల్టేషన్స్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ప్రాక్టీషనర్స్, ద డిజిటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్, remote medical diagnosis, evaluations and video consultations with specialists are all the examples of the telemedicine. మనకి రిపోర్ట్స్ అనేవి ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఐటీ ఎనేబుల్డ్ ఏదైనా ఒక వీడియో చాట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక ఈమెయిల్ కానీ దాని ద్వారా పంపించడం వల్ల ఇమీడియట్గా కన్సర్న్డ్ డాక్టర్ దాన్ని చూసి ఆ రిపోర్ట్ని అనాలిసిస్ చేసి దానికి కావాల్సిన ప్రిస్క్రిప్షన్స్ని వయా టెలిమెడిసిన్ ద్వారా పేషెంట్కి ప్రొవైడ్ చేయొచ్చు. సో పేషెంట్స్ కూడా డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా టెలిమెడిసిన్ పాయింట్ ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ హెల్ప్ పేషెంట్స్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ హెల్త్ స్టాటస్ విచ్ లైటన్స్ ద బర్డన్ ఆఫ్ ఫిజిషియన్ ఆర్ సర్జన్ హూ ట్రీట్ దెమ్. హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందంటే పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ హెల్త్ స్టాటస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అలా చెక్ చేసుకొని వాళ్ళ పర్టికులర్ హెల్త్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోగలిగితే కనుక చిన్న ఉంటాయి కదా అవి వాళ్ళకి కావాల్సిన టిప్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు ఫిజిషియన్ని కానీ సర్జన్ కానీ వాటిని ట్రీట్మెంట్ కోసం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ విధంగా మనం ఒక పాయింట్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్గా ఇండియా అనేది ర్యాపిడ్ అసెస్మెంట్ సిస్టమ్ RAS ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తుంది. ఇది మేతి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అనేది డెవలప్ చేసింది. దీన్ని దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఫర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దోస్ హూ గెట్ వ్యాక్సినేటెడ్. COVID-19 వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. సో ఈ COVID-19 వ్యాక్సినేషన్ ప్రాసెస్లో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఎవరెవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం హెల్ప్ అవుతుంది ఇది. ఇట్ ఈస్ అన్ IT enabled platform. It aimed at improving the vaccination experience for citizens and also ensuring that all norms are being followed during the vaccination process at all vaccination centers. సో ఇది ఒక పాయింట్ రీసెంట్ ఎగ్జాంపుల్ అనేది ప్రొవైడ్ చేస్తే కొంచెం మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ హెల్త్ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ వీడియో కంక్లూడ్ చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, డూ సబ్స్క్రైబ్ గ్రూప్స్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ and also press the bell icon for regular updates and notifications.
థ్యాంక్ యూ వెరీ మచ్.